మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సత్యమేవ జయతే దీక్ష చేస్తున్న సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ జనసేన వామపక్షాల నాయకులు పాల్గొన్నారు। టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సత్యమేవ జయతే దీక్షలో కార్యక్రమాన్ని ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఖండిస్తున్నాయని, రానున్న రోజుల్లో వైసీపీ పతనం తప్పదని అన్నారు। ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు। పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు। భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, తప్పదు ముప్పు। భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా। పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్నాస పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారంతప్ప। నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి హస్తభవిత కాపాడగ కదిలి కలిసి రండి, నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం। భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా। It's about time to break it down. You ready? Psycho, 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 Powali. Cycle, 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 Ravali. Psycho, Powali. Cycle, Ravali. Psycho, Powali. Cycle, Ravali. Sima Chellemma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundagateera. Psycho, 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 Powali. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo buddodi, slogan ఒకటేరా। Psycho, Powali. Cycle, Ravali. Psycho, Powali. Cycle, Ravali. Repeat it. కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు, మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా। Psycho, 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 Powali. Cycle, 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 Ravali. తిరుమల వెంకన్న కడపలో దర్గా, గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా। Psycho, Powali. Cycle, Ravali. Psycho, Powali.
ఖండించండి బాబు గారి అక్రమాలను. వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత. వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత. వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత కావాలి. జై బాబు. జై బాబు. ఇదేమి రాజ్యం ఈ అరెస్టులు. ఖండించండి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పార్టీ వర్ధిల్లాలి జనసేన పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి ప్రతిపక్ష పార్టీల ఐక్యత. వర్ధిల్లాలి ప్రతిపక్ష పార్టీ. సైకో పోవాలి. సైకో పోవాలి. సైకో వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జగన్ జైలుకి అంటాను. బాబుకి బెయిల్. సీఎం సైకో సీఎం. సీఎం సీఎం వైసీపీ. వైసీపీ వైసీపీ నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండించండి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. సీఎం 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 వర్ధిల్లాలి జనసేన పార్టీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే కార్యక్రమానికి దీక్షకి మనతో పాటు సంఘీభావంగా ఇచ్చేసినటువంటి జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా సిపిఐ మన ప్రకాష్ గారు, అదేవిధంగా లోక్సత్తా రఫీ గారు, అదేవిధంగా మన ఏపీటీయూసి వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా జనసేన నుంచి వచ్చిన వీళ్ళకి, సిపిఐ నుంచి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మన నౌసాన్ బాలాజీ గారు, ఇంకా ఎంతోమంది మన పెద్దలంతా కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా వచ్చినారు. ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే ఈ రోజుకి 22 సంవత్సరాలు. 22 దగ్గర 22 రోజుల నుంచి మనందరం కూడా రిలే దీక్షలు చేస్తున్నాం. మన నాయకుడిని 24 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ఒకసారి మనందరం కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ కేసు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు రావటం, మహిళలు కూడా ప్రతి ఊర్లో కూడా అందరూ కూడా బయటకు రావటం, ఇది అన్యాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడున్నారో పక్క రాష్ట్రాలు అవ్వచ్చు, అదేవిధంగా బయట ఇతర దేశాలలో ఉండే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళంతా కూడా నిరసన తెలపటం మనందరం కూడా చూసాం. ఒకసారి ఈరోజు మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 17 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా రాష్ట్రం ముందంజలో ఉండాలి, రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల రంగాల్లో ముందుండాలని ఎప్పుడు 10 సంవత్సరాలు జరగబోయే ముందుగా ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా ఈరోజు తెలంగాణలో కూడా ఒక్కొక్కరు ఎన్నో ఇండస్ట్రీస్ కానీ ఎంతో డెవలప్ అయ్యి ఎకానమీ కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వచ్చి ఈరోజు రాష్ట్రం ఆ విధంగా ఉంది అంటే ఆ రోజు ముందు చెబుతోటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిందని చెప్పి కూడా మేము ఈసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు ఎన్నో లక్షల మంది కూడా
ఆ రోజు సాఫ్ట్వేర్ హైటెక్ సిటీ పెడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వారు, ఇది నాకు పిచ్చి పెట్టింది అని చెప్పి. ఆ రోజుండే పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు ఎన్నో లక్షల మంది ఈరోజు బయట ఇతర దేశాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో మనకి అటు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇట్లా ఉన్నారు అంటే అది ముందు చూపుతో ఒక ఆలోచనతో పోవటం జరిగిందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు మనం పోయినసారి 5 సంవత్సరాలు ఉంటే మన కార్యక్రమాలు మనం ఏం చేసాం, ఆయన ఎవరు వచ్చి అడిగినా అడగకపోయినా రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర భవిష్యత్తుకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది అందులో డబ్బు లోటు బడ్జెట్లో ఉన్నాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో మనం విడిపోయాం. సరిగ్గా క్యాపిటల్ కూడా మనం కరెక్ట్గా ఇవ్వలా, క్యాపిటల్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాని ఒక రూపు తీసుకురావడానికి ఆ రోజు ఉండే పరిస్థితులు ఆయన ఎంత కష్టపడ్డాడో మేమంతా కూడా ఆయనతో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో కానీ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక తపంతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పరిస్థితులు మనం చూసాం. కావాలని 73 సంవత్సరాల వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి నంద్యాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టారు. ఈరోజు పరిస్థితి ప్రకారంగా మన కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ డైరెక్టర్లు చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉండే సుబ్రహ్మణ్యం ఎవరైతే మనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడో ఆయన చెప్పాడు. అప్పుడు మనం బలవంతం చేశారు, బలవంతం చేసి చాలా మాట్లాడించారని చెప్పి ఆయన కూడా ఈరోజు అప్పుడు ఆయన కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తున్నాయి, ఢిల్లీలో ఉండే అన్ని పార్టీల నాయకులు కూడా చెప్తున్నారు. ఈరోజు జగన్ రెడ్డి సైకో రెడ్డి ఈరోజు పూర్తిగా ఏదో విధంగా 16 నెలలు జైల్లో ఉండొచ్చాం. ఈరోజు ఎట్లా గట్ట చంద్రబాబు నాయుడు గారు పెడితే ఆ మచ్చతోటి రేపు బయటకు ప్రచారానికి వెళ్ళొచ్చనే దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒక పక్క 4.5 సంవత్సరాలు గమ్ముకున్నాడు. లాస్ట్లో 5 నెలలు ఉన్నప్పుడు కావాలని తీసుకొచ్చి ఈరోజు జైల్లో పెట్టేసి పార్టీని మన వాళ్ళందరి మీద కూడా 10 కేసులు పెట్టి ఈరోజు ఏదో విధంగా ఇబ్బంది తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్ళీ ఎక్కాలనే పరిస్థితిలో ఈరోజు జగన్ రెడ్డి ప్లాన్ తోటి ఇవన్నీ కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం. దానికి కొంతమంది వెనకాల పెద్దలంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం మేము తెలియజేస్తున్నాం, ఎప్పుడు కూడా నిజాయితీ ఎప్పుడు కూడా కొన్నాళ్ళు ఇబ్బంది పెడతారు. నిజాయితీ అనేది ఎప్పుడు కూడా బయటకు వస్తుంది. నిజాయితీగా ఆయన ఆ రోజు ఛార్జ్షీట్లో లేకపోయినా కూడా వాళ్ళు కావాలని ఏసీబీ సిఐడి వాళ్ళు రమ్మండి మేము అరెస్ట్ చేస్తున్నామంటే నిజాయితీగా ఉండి ఆ రోజు ఎక్కి ఆయన అరెస్ట్ అవడం కూడా మనం చూసాం. ఈరోజు ఆయన నిజాయితీ పరుడు కాబట్టి మాకు బెయిల్ అవ్వలేదు, క్రాష్ కావాలని చెప్పి అప్లై చేశారు. ఈ రెండు కూడా వాళ్ళే కాబట్టి అయింది. రేపు సుప్రీంకోర్టులో రేపటి నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అవినీతి పరుడు అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బయట తిరుగుతున్నారు. ఈరోజు 16 కేసులో ముద్దాయి బయట తిరుగుతున్నాడు. ఈరోజు ఏమీ లేని కారణంగా కావాలని అక్రమ కేసుతోటి ఆయన లోపల కూర్చోబెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల్లో ఏదో భయప్రాంతులు చేసి ప్రజల మీద ఎక్కువ కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఆ విధంగా రేపు ఎన్నికలకు పోదాం అనుకుంటున్నాడు ఈ సైకో జగన్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా మనుషుల్ని చేసిన పని చెప్పుకొని ఎలక్షన్లకు వెళ్ళాలి. ఈ పనులు చేసాం, మాకు ఇచ్చిన టైంలో మీరందరూ గౌరవించి మమ్మల్ని ఎమ్మెల్యేలుగానో లేకపోతే మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో చేస్తే ఈ పనులు చేసాం. ఈసారి దానికని చెప్పి మన ఓటేయమని అడిగేటట్టుగా పోవాలి తప్పితే బెదిరించి రౌడీజం చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కేసులు పెడితే ఎవరు కూడా భయపడే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలోనే లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క ఇసుక, ఒక పక్క మద్యం, ఏది దొరికితే అది ఇష్టారాజ్యంగా తినిపారేశారు. ఈరోజు అవినీతి డబ్బులతో వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పేసి రేపు ఓట్లకు మేము ఎవరినైనా కొంటాం, ఎవరి మీద అయితే ఎక్కువ పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడతామని దొంగ రాజకీయం ఈ జగన్ రెడ్డి దొంగ పద్ధతులు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక ఇబ్బందులతోటి ఉన్నారు. చాలా మంది కూడా పెన్షన్లు తీసేశారు. ఏదైనా కూడా ఒక రోడ్డు కానీ ఒక కంపెనీ కానీ ఏది కూడా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి గల ఆయన వచ్చిన తర్వాత చేసింది పుణ్యం ఏది అంటే రంగులు వేసుకోవటం ఒకటి, వాటర్ ట్యాంకులకి కుళాయిలకి గోళ్ళకి వీటికి రంగులు వేసుకొని దానికి కోట్లు ఖర్చు పెట్టడం. ఈరోజు పూర్తిగా
నాశనం చేశాడు. 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏ జబ్బులు ఏం చేశారో ఈరోజు తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ముందుకు జరుగుతూ ఉంది. కాబట్టి అనేక ఇబ్బందులతోటి ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగినాయో మనందరికీ తెలుసు. అదేవిధంగా కరెంటు 8 సార్లు పెంచారు. అదేవిధంగా 4.5 రూపాయలు మన యూనిట్ కాస్ట్ ఉంటే ఈరోజు దాన్ని 23 రూపాయలు చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి దాన్ని డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితిలో ఈరోజు జగన్ రెడ్డి ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అనేక రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా ఈ రాక్షసుని మనం పంపాలంటే ఇంటికి అన్ని పార్టీలు కలవాలి. సిపిఐ కానీ ఇటు జనసేన కానీ అందరి పార్టీలు కూడా కలిసి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సైకో జగన్ రెడ్డి ఇంటికి పంపాం. లేకపోతే మాత్రం ఇతను చేసే కుట్రలు అదేవిధంగా ఏదైతే దానికి పద్ధతులు ఉంటాయో పద్ధతి ప్రకారం కాకుండా ఇండైరెక్ట్గా వెళ్ళి దాన్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు అందరూ కూడా కలిశారు. ఈ జగన్ రెడ్డి ఇంటికి పోవటం ఖచ్చితంగా జరుగుతుంది. అయిపోయిన నెల నుంచే ఇంకా బయటకు రాడు. అతను కనపడకుండా ఉండే పరిస్థితులు ఆయన మీద 100 కేసులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని అవినీతి చేశాడు, పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఏ ఉన్నాయో అవన్నీ కూడా తెలిస్తే ఎక్కడికి పారిపోతారో కూడా ఆ రోజు పరిస్థితులు బట్టి కూడా మనం తొందరలోనే అవి కూడా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని కూడా ఈరోజు మనందరినీ కూడా ఇంతమంది రోజు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టడం చేశారంటే ఈ జగన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి మరోసారి మీ అందరం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఏం చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మళ్ళా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యేదాకా ఆయన బయటకు వచ్చేదాకా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అందరం కూడా మనం ఇదే పద్ధతిలో మనం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనకి జనసేన కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన్ని అరెస్టు చేసినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు అక్రమ సంపాదన చేశాడనేటువంటి ఆరోపణలుంటే సిబిఐ విచారణ జరిపి అతన్ని జైలుకు పంపించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలాంటి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఎక్కడ అవినీతి జరగలేదు కాబట్టి జగన్ అనే ఒక సైకో జేబులో ఉండే సిఐడి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఐడి సంస్థ చంద్రబాబు నాయుడు గారిని అతి దారుణంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇంతవరకు కూడా ఎక్కడ అవినీతిలో ఆధారాలు లేవు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గుండా పాలనని తరిమికొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ముందుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి మద్దతు ఇవ్వటం మేమందరం కూడా స్వాగతించాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్పేది ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి కాదు మనం కావాల్సింది, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మేమందరూ నడుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇబ్బందుల్లో ఉంటే స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ తరఫు నుంచి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 2014లో కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మద్దతు ఇచ్చాం జనసేన పార్టీ తరఫున. దాని తర్వాత చిన్న పాలసీల పరంగా 2 పార్టీలు విడిపోయాయి తప్పితే ఎక్కడ రాజకీయ కక్షలు కానీ రాజకీయ విభేదాలు కానీ ఎక్కడా లేవు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా ఏకదాటిపై వచ్చి
ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మనందరి అవసరం. ఎందుకంటే ఏ వేదిక మీదకి వెళ్ళినా మీ బిడ్డనని చెప్పుకుంటాడు. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అనుమానం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ బిడ్డనా లేకపోతే ఇంకెవరైనా బిడ్డా అని. ఈ సందేహాలు కూడా తీర్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వేదికలకి చెప్తాడు, పేదలకిను అగ్రవర్ణాలకి జరుగుతున్నటువంటి రాబోయే ఎన్నికలని. ఎవడయ్యా పేదవాడు? ఈ గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల మీద తిరిగావే, మరి ఈ రోజు నువ్వు ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు? ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ జిల్లా ఏ నియోజకవర్గంలో కారులో కానీ నువ్వు తిరిగావా అని అడుగుతున్నావు. నువ్వు ఎక్కడికి రావాలంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రావాలన్నా హెలిప్యాడ్లో ప్రయాణించాలి. పోలీసులు లేకుండా నువ్వు ప్రజల్లో తిరగలేనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పోలీసు వారికి కూడా మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మహా ఉంటే ఇంకొక 6 నెలలు ఇంకొక 4 నెలలు మాత్రమే ఉండింది. కానీ ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీ జీతాలు తీసుకుంటూ ప్రజలపై అక్రమ కేసులు మాత్రం బనాయిస్తే మాత్రం ప్రజలు హర్షించరని చెప్పి పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తున్నాం. గతంలో ప్రజాస్వామ్యంలో మనకి కల్పించినటువంటి హక్కు నిరసన తెలిపే విధానం ఎప్పటి నుంచో కూడా నిరసన తెలిపినప్పుడు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే 307 కేసులు పెట్టి హత్యాయత్నం కేసులు పెట్టినటువంటి దాఖలు. ఇదే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు నేను 5 సార్లు గెలిచాను, 4 పర్యాయాలు అసెంబ్లీలో ఉన్నానని చెప్పుకుంటాడు గొప్పగా. మరి నీకు తెలియదా ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిరసనలు తెలియజేయలేదా? మరి నీ మీద ఉన్న కేసులు పెట్టారా? ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా అని అడుగుతున్నాం మేము. అసలు మీరు రోడ్ల మీద తిరిగేవారా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం మనకి నిరసన తెలియజేసే హక్కు మాకు కల్పించింది. లేదు మా విధానం ఇదే, మేము ఇలానే ఉంటాం అని వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక చెబితే మీకు శ్రీలంక ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఆ గతి త్వరలో పట్టబోతుంది. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా కర్రలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కౌరవ సామ్రాజ్యం 151 మంది ఎమ్మెల్యేలను కూడా తరిగి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఇరువురు కలయికలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకు సాగబోతుంది. దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రానికి మహద్దశకి శ్రీకారం చుట్టారు. ఇరువురు కలయికలు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టడానికే మనందరం కలిసి పనిచేయాలి తప్పితే మనలో మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒక క్రిమినల్, ఒక గుండా, సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తుల్ని ఆశ్రయిస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారంటారు. మరి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నట్టు వ్యక్తి వ్యవస్థల్ని మేనేజ్ చేయట్లేదా అని మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసే పని అయితే ఏ అవినీతి చేయకుండా ఈ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిద్దా అని మేము అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా గ్రహించాలి.
ఆడపిల్లలపై మానభంగం జరుగుతుంటే ఈ ప్రభుత్వం స్పందించదు. ఎవరైతే ఓట్లేసి గెలిపించారని చెప్తున్నారో ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీలు, వాళ్ళు అన్యాయానికి గురైతే ఈ ప్రభుత్వం స్పందించదు. ప్రతి ఒక్క సామాజిక వర్గం, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఈ రోజు రోడ్డు మీద పడినటువంటి దాఖలాలుండే. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ సైకోవారి పాలన పోవాలి, పాలన మారాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువుల కలయికలో 2024లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడదామని చెప్పి మీ అందరి పరంగా నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్.